శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 7th చాప్టర్. ఇక్కడ నందీశ్వరుడికి వరప్రాప్తి, అలాగే గణాధిపత్యాన్ని ఇచ్చి అభిషేకించటము, అలాగే వివాహం చేయటం గురించి ఆ వర్ణన ఇక్కడ చెప్పబడింది. నందీశ్వర ఉవాచ తత్ర గత్వా మునేహం వై స్థితత్వేకాంతస్థలే సుధిః అతపం తప ఉగ్రం సన్మునీనామపి దుష్కరం. నందీశ్వరుడు మళ్ళీ ఆ సనత్ కుమారుకి వివరించి చెప్తున్నాడు. మునీంద్ర, నేనలా వనానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వనంలో మళ్ళీ నిర్జనమైన అంటే ఎవరూ సంచరించని అటువంటి స్థలాన్ని చూసుకుని ఒక ఆసనం మీద ఉండి అక్కడ చాలా దీర్ఘకాలము కఠోరమైన తపస్సు చెయ్యటానికి పూనుకుని నేను చేస్తూ ఉన్నాను. ఏదైతే కఠోరమైన తపస్సు నేను పూనుకున్నాను అది మునులకే చాలా అసాధ్యమైనదంత కఠినంగా నేను చెయ్యటం కొనసాగించాను, దుష్కరమైనది. అత్పుండరీకాసు శిరే ధ్యాత్వా దేవం త్రయంబకం త్రక్షం దశభుజం శాంతం పంచవక్త్రం సదాశివం. అక్కడ నదికి ఉత్తరముఖంగా పవిత్రమైన ఆ ప్రదేశంలో నేను ఇక్కడ హృదయం అనే కమలంలో అంటే ఎలా అయితే పవిత్రమైన నదిలో అక్కడ ఉత్తర తీరంలో చాలా దృఢమైన రూపంలో ధ్యానంలో లీనమైపోయి నేను కూర్చుండగా ఏకాగ్రతతో ఉండి నా చిత్తమంతా కూడా అంటే హృదయం అన్న కమలంలో దాని మధ్య భాగంలో ఆ పరమేశ్వరుణ్ణి చింత చెయ్యటం మొదలుపెట్టాను. ఎలా చింతించాడా ధ్యానంలో అంటే త్రయంబకం త్రినేత్రాలుగా ఉన్న ఆ పరమాత్మ, అలాగే దశభుజములతో ఉన్న ఆ పరమాత్మ యుక్తంగా పరమశాంతంగా ఉండి పైగా మళ్ళీ 5 ముఖములు కడిగిన ఆ సదాశివుని అలా ధ్యానం నేను చెయ్యటం మొదలుపెట్టాను. రుద్రజాప్యామకర్షావై పరమధ్యానమాస్థితః సరితశ్చోత్తరే పుణ్యే ఓకచిత్తం సమాహితః. ఇలా ధ్యానంలో ఆ రూపంలో సమాధి స్థితిలో ఉండి నేను ఏకాగ్రమైన చిత్తంతో అంటే చంచలత్వం లేకుండా చాలా నిగ్రహణగా అన్నీ తన ఆధీనంలో పెట్టుకుని ఆ పరమాత్మ రూపాన్ని పరమశాంతంగా ఆ సదాశివుని ధ్యానిస్తూ రుద్రమంత్రాన్ని నేను జపించటం మొదలుపెట్టాను. ఆ జపించటం కూడా సావధానంగా. తస్మిన్ చాప్యే అత సంప్రీతః స్థితం మాం పరమేశ్వరః తుష్టో అబ్రవీన్ మహాదేవః సోమః సోమార్ధభూషణః. ఇలా ఎప్పుడైతే నేను ఆ పరమేశ్వరుని జపించటం మొదలుపెట్టానో మంత్రంతో ఆ జపంలో నేను అలా లీనమైపోయి ఉన్నప్పుడు ఆ రుద్రమంత్రాన్ని జపిస్తూ ఉండగా ఆ జపంలో స్థితమై ఉండగా చంద్రకళాలు ధరించి పార్వతీ సహతంగా ఆ పరమేశ్వరుడు అంటే చంద్రార్ధ భూషణాలన్నీ అన్నీ ధరించి పార్వతీ సహితంగా ఈయన ఆ జపానికి ఆ తపస్సుకి ప్రసన్నుడై ఆయన దర్శనమిచ్చాడు. సమేతంగా ఉమా సహితంగా అక్కడికి ఎదురుగా ప్రేమతో వచ్చి ఆ పరమేశ్వరుడు నందితో ఇలా మాట్లాడుతున్నాడు. శివ ఉవాచ శైలాదే వరదేహం తే తపసానేన తోషితః సాధు తుప్తం త్వయా ధీమన్ బ్రూహి యత్తే మనోగతం. ఆ పరమేశ్వరుడు నందితో ఇలా అన్నాడు. ఓ శీలాధ పుత్ర అంటే శీలుడి యొక్క నందనుడైన వాడు, పైగా ఉత్తమోత్తమైన తపమును ఆచరించావు నువ్వు. నీ తపస్సుకి నేను సంతుష్టునయ్యాను, అందుకు నీకు వరం ఇవ్వటానికి నేను ఇక్కడికి వచ్చాను. నీకు ఏ వరం కావాలో నువ్వు కోరుకో, నీ అభిష్టం ఏంటి అది అడుగు అన్నాడు. స ఏవ ముక్తో దేవేన శిరసా పాదయోర్నతః అస్తత్వం పరమేశేన జారాశోక వినాశనం. ఇక్కడ ఆ పరమేశ్వరుడిలా అనంగానే ఆయనకి నా శిరస్సు వంచి నమస్కరించి ఆయన చరణాల మీదకి నేను నమస్కరించాను. ఎందుకు అంటే ఇక్కడ మహాదేవుడు అంటే పరమేశ్వరుడు ఎటువంటి వాడు అంటే శోకాన్ని, వృద్ధాప్యాన్ని, అలాగే మరణాన్ని సర్వాన్ని కూడా తొలగించగలిగిన వాడు. ఎటువంటిదైనా తొలగించగలిగిన అంత సమర్థత కలిగి ఉన్నవాడు ఆ పరమాత్మ ఒక్కడే. శోకాన్ని కానీ
మరణాన్ని గాని, దేన్నైనా బాధను, చింతను, అన్ని రోగాన్ని కూడా తీయగలిగిన వాడు. అందుకు ఆయన్ని నేను స్తుతించాను. అతమాం నందినం శంభుర్భక్త్యా పరమయాయుతం అశ్రుపూర్ణోక్షణం సమ్యక్ పాదయోగ శిరసానతం. ఇలా ఆ మహాదేవుడు చెప్పగానే ఆ చరణానికి ఎప్పుడైతే నేను నమస్కరించి ఆయన్ని స్తుతించటం మొదలుపెట్టాను. ఎందుకు అంటే ఎటువంటి కష్టమైనా సరే, ఆ కష్టానికే కష్టం కలిగించేలా అంత పెద్ద ఉపద్రవం లాంటిది వచ్చినా సరే దాన్ని కూడా తొలగించగలిగిన వాడు. అలాగే వృషభాన్ని వాహనంగా కలిగి ఉన్నవాడు ఆ పరమేశ్వరుని పరమ భక్తితో నేను ఆయన్ని స్తుతిస్తున్నాను. ఎందుకు అంటే అన్నిటికీ మూలమైన వాడు. ఆయన చరణాలను నేను ఎప్పుడైతే పట్టుకుంటానో నా అన్ని సర్వస్వం ఆయన దగ్గర నేను ఎప్పుడైతే నేను పట్టుకుని అన్నీ అక్కడ విడిచి ఆ పరమాత్మని విడవకుండా పట్టుకుంటాను. ఆ పరమాత్మ మీద తప్పితే ఇంక దేని మీద లేకుండా. అందుకు నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసి ఆయన చరణాలను నేను అంతలాగా పట్టుకుని నా శిరస్సు అక్కడ పెట్టాను. సమర్పణ భావం అంటారు. ఉత్తాప్య పరమేశానః పస్పర్శ పరమార్తిః కారాభ్యాం సమ్ముఖాభ్యాం తు సంగృహ వృషభధ్వజः నిరీక్షయ గణపాశ్చైవ దేవీం హిమవతః సుతాం ఉవాచ మాం కృపాదృష్ట్యా సమీక్ష జగతాం పతిః. ఇలా పరమభక్తితో నేను ఎప్పుడైతే ఆయన్ని చూస్తూ అలా కన్నీరు కారుస్తూ ఉండిపోయిన ఆయన పాదాల మీద పడిపోయానో అప్పుడు ఆ పరమాత్మ నన్ను ప్రేమతో నన్ను పట్టుకుని, అంటే ఇక్కడ దర్శనం ఇవ్వటమే కాకుండా నా రెండు చేతులతో నన్ను పట్టుకుని నన్ను పైకి లేవనెత్తాడు. ఆ స్పర్శ నాకు ఇచ్చాడు. తర్వాత గణపతులు ఇంకా పార్వతీదేవి సహితంగా అక్కడ చూస్తూ, పైగా వాళ్ళందరినీ చూస్తూ ఆ కృపా దృష్టి నన్ను స్పర్శించటమే కాకుండా ఆ దృష్టి నా మీద ప్రసరింపచేశాడు. జగత్తికే మూలమైన ఆ పరమేశ్వరుడు ఆ కృపాదృష్టి నా మీద పెట్టి అప్పుడు నాతో మాట్లాడుతున్నాడు. వత్స నందిన మహాప్రాజ్ఞ మృత్యోర్భీతి కుతస్తవ మయేవ ప్రేషితో విప్రో మత్సమస్త్వం నా సంశయ. నాయన వత్స, ఓ నంది, పైగా మహాప్రాజ్ఞ, అంటే విప్రుల్లో కూడా విప్రోత్తముడివి, పైగా నీకు భయం ఎందుకు? మృత్యువుకి భయపడ్డావా నువ్వు? అయితే మృత్యువుకి భయపడాల్సిన పనే ఉంది. నేనే అక్కడ ఆ మృత్యు రూపంలో ఉన్న ఆ బ్రాహ్మణులు ఎవరైతే మిత్రుడు వరుణుణ్ణి అక్కడికి పంపించాను. నువ్వు నాతో సమానమైన వాడివి, ఇందులో ఎటువంటి అనుమానము లేదు. అమరో జరయా త్యక్తో దుఃఖీ గణపతి సదా అవ్యయశ్చాక్షయశ్చేష్ట సపిత ససృహజ్జన. నీ తండ్రి చాలా సుహృదుడు, సజ్జనుడు. పైగా ఇక్కడ ఆయన ఏం వరాలు అడిగాడు? అమరుడైన కొడుకు కావాలి, అజరుడు కావాలి, యోని యందు పుట్టని వాడని కావాలి. అందుకే నువ్వు అమరుడవు, అజరుడవు, దుఃఖరహితుడివి నువ్వు, పైగా నువ్వు అవ్యయుడివి, అక్షయమైన ఈ గణములకి నాయకుడివై నువ్వు ఉంటావు. నీ తండ్రి మరియు సుహృద్వర్గాలతో కూడి నాకు ప్రియమైన వాడివి అవుతావు నువ్వు అన్నాడు. మద్బలః పార్శ్వర్గో నిత్యం మమీష్టో భవితా నిశం నజరా జన్మ మృత్యుర్వై మత్ప్రసాదాత్ భవిష్యసి. నాకు ప్రియమైన వాళ్ళల్లో నువ్వు ఎప్పుడూ ఉంటావు, పైగా నాతో సమానం, అందుకే నువ్వు కూడా అక్షయము అవినాశి. అలాగే నాతో సమానమైన బలం నీలో ఉంటుంది. నాకు ప్రియమైన వాడివి, అందుకని నిత్యము నిరంతరము నా సామీప్యంలోనే నువ్వు ఉంటావు. నా సామీప్యంలో నువ్వు ఉండటమే కాకుండా నివాసము నా కృప ద్వారా నీకు మళ్ళీ ఈ జరణ మరణాలు మృత్యువు ప్రాప్తించవు. నందీశ్వర ఉవాచ ఏవముక్త్వా శిరోమాలాం కుశోషయమయీం నిజాం సమున్ముచ్య బబంధాశు మమ కంటే కృపానిధి. ఇలా చెప్తూనే నందీశ్వరుడు మళ్ళీ ఆ సనత్ కుమారుడికి చెప్తున్నాడు, మునీంద్ర, ఇలా పరమేశ్వరుడు ఆ కృపాసాగరుడు ఆ దృష్టి నా మీద ప్రసరింపచేయటమే కాకుండా నాకు ఇలాగ వరాన్ని ఇవ్వటమే కాకుండా ఆయన సాయుధ్యాన్ని నాకు నిత్యం కల్పించటమే కాకుండా ఆయన మెడలో ఉన్న కమలాలతో చేసిన మాల ఆయన తీసి మళ్ళీ నా మెడలో వేశాడు తన స్వహస్తాలతో.
तयाहं मालया विप्राशुभया कण्ठसक्तया त्रक्षोदशभुजశ్చాసం ద్వితీయం ఇవ శంకరః. విప్ర, ఆ పవిత్రమైన మాల ఎప్పుడైతే ఆయన మెళ్ళలోంచి తీసి నా మెళ్ళలో వేశాడో వెంటనే నేను కూడా త్రినేత్రుల్లాగా 10 భుజములతో ఉండి మళ్ళీ ఇంకో శివస్వరూపంలాగా నేను మారిపోయాను. तत एव समाधाय हस्तेन परमेश्वरः उवाच ब्रूहि किं तेभ्यः ददामि వరముత్తమం. దాని తర్వాత ఆ పరమేశ్వరుడు నన్ను తన చేతులతో పట్టుకుని, వత్స, నీకు ఏం వరం కావాలో కోరుకో, నీకు శ్రేష్టమైన వరాన్ని నేను ప్రసాదిస్తాను అన్నాడు. అంటే స్పర్శించటము, దాన్ని పట్టుకోవటమే కాకుండా మెడలో ఉన్న మాలివ్వటమే కాకుండా అజరుడివి అని చెప్పాడు, అమరుడివి అని చెప్పాడు, నాతో సమానమైన బలం నీకు ఉంటుంది, నీకు దుఃఖమే ఉండదు, అక్షయంగా ఉంటావు, గణాలకి అధిపతి అని చెప్పి ఇవన్నీ చెప్పి మళ్ళీ నీకు వరం ఇస్తాను, ఇంకేం కావాలో కోరుకో అన్నాడు. తతో జటాశ్రితం వారీ గృహీత్వా హార నిర్మలం ఉక్తా నదీ భవేతిహ విససర్జ వృషధ్వజ. ఇదే కాకుండా అంటే ఏం వరం కావాలో కోరుకొని పట్టుకుని మరీ అడిగాడు. అంతేకాకుండా తర్వాత ఆ వృషభధ్వజుడు తన జటయందు స్థితమై ఉన్న ఆ హారంతో సమానమైన ఇక్కడ నిర్మలమైన ఆ నీటిని తన చేతితో తీసుకుని మళ్ళీ ఆ నీటిని వదులుతూ అన్నాడు, నువ్వు నదులు కమ్ము అని దానిని వదిలేశాడు. నిర్మలమైన జలానని ఇక్కడి నుంచి ప్రవహించేలాగా నదులు కానీ అక్కడ వదిలేశాడు. తతః పంచమితా నద్యః ప్రావర్తంతా శుభావహః సూతోయాశ్చ మహావేగా దివ్యరూపా చ సుందరి. ఎప్పుడైతే ఆ జటాధారంలో ఉన్న ఆ నీటిని తీసి అలా నిర్మలమైన నీటిని వదిలాడో, పైగా నదులు అవ్వమని చెప్పాడు, వెంటనే స్వచ్ఛమైన జలధారలుగా చాలా వేగంగా ప్రవహించేవి, దివ్యమైన రూపాలతో ఉన్నవి, కళ్యాణకారకమైన 5 నదులు అక్కడి నుంచి ఉత్పత్తి జరిగాయి. జటోదక త్రిరక్తోత్రాశ్చ వృషధ్వా నిరీతివహి స్వర్ణోదక జంబునది పంచనద్యః ప్రకీర్తితః. ఈ కళ్యాణకారమైన 5 చాలా వేగంగా ప్రవహించే 5 నదులుగా ఎప్పుడైతే మారాయో అవి చాలా ఉత్తమమైనవి, స్వచ్ఛమైనవి, దివ్య రూపాలతో ఉన్న ఈ నదులు జటోదక, త్రిస్త్రోత, వృషధ్వని, స్వర్ణోదక, జంబునది అన్న శ్రేష్టమైన నదులు. ఏతత్ పంచనదం నామ శివపృష్ఠతమం శుభం జపేశ్వర సమీపే తు పవిత్రం పరమం మునే. ఏ జపాన్నైతే తపానైతే చేశాడో ఆ ప్రదేశం నుంచే ఈయనకి వరాలు ఇవ్వటమే కాకుండా ఆ ప్రవేశం నుంచే ప్రవహించేలాగా చేశాడు. అందుకే ఈ పంచనదులు అక్కడ ఏవైతే ప్రవహిస్తున్నాయో చాలా పరమ పవిత్రమైనవి. అందుకే ఇక్కడ దీనితో సమానమైనవి ఏదీ లేదు. జపాలు చేసుకుంటూ ఆ ఈశ్వరి యొక్క సామీప్యాన్ని ఎవరైతే పొందాలనుకుంటున్నారో, ఈ పంచనదుల్లో కూడా ఎవరైతే స్నానం చెయ్యగలరంటే ఆ ప్రదేశానికి వెళ్ళగలట, అంతలాగా ఉండి దృఢచిత్తంతో చెయ్యటము, పుష్టి లభిస్తుంది. ఇవి చాలా పరమ పవిత్రమైనవి. యహ పంచనధామాసాద్య స్నాత్వా జపత్వేశ్వేశ్వరం పూజయే శివ సాయుధ్యం ప్రయాత్యేవాన సంశయః. అందుకే ఈ పంచనదులు చాలా పవిత్రమైనవి. అందులో స్నానం చేసి అలాగే జపం ఆచరిస్తే ఆ పరమేశ్వరుడైన శివుణ్ణి పూజించిన వాడు, అంటే ఇక్కడ పవిత్రత అన్నది నీకు పరాకాష్ఠకు వెళ్ళిపోతుంది, వికారాల రహితంగా అవుతున్నావు. అక్కడ ఎవరైతే జపం చేస్తున్నారో ఆ పరమేశ్వరుడికి ఆ శివుణ్ణి పూజించిన కారణంగా ఆ శివ యొక్క సాయుధ్యాన్ని పొందుతారు, ఆయన యొక్క సాన్నిధ్యాన్ని పొందుతారు. అథ శంభుర్ ఉవాచ ఓమామిభి పంచామి నదీనం గణేంద్రం వ్యవహారిష్యామి కిం వా త్వం మన్యసే యయా. దీని తర్వాత అంటే ఇక్కడ ఆ శివ సాన్నిధ్యం లభించాలంటే అక్కడ ఆ పంచనదుల్లో స్నానం చేయటం, మళ్ళీ జపం చేయటం, ఆ పరమేశ్వరుని విధి విధానంగా భక్తితో శ్రద్ధతో పూజించుకోవటం. అప్పుడు అంటే ఇక్కడ శుచిగా ఉండాలి, పరమ పవిత్రంగా ఉండి అప్పుడు నువ్వు చేసిన జపం కానీ, దానం కానీ, ధర్మం కానీ ఏదన్నా సరే నీకు అత్యధికంగా ఫలితాన్ని ఇస్తుంది.
ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని నీకు ఇస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు అని చెప్పి ఆ పరమేశ్వరుడు మళ్ళీ పార్వతితో ఇలా అన్నాడు, నేను నందుడికి అభిషిక్తుని చెయ్యాలనుకుంటున్నాను, ఇక్కడున్న గణాలకి అధిపతికి గణాలకి ఈశ్వరుడుగా చెయ్యాలనుకుంటున్నాను, దానికి మళ్ళీ నీ సమ్మతి నాకు కావాలి అన్నాడు. ఉమో ఉవాచ దాతుమర్హసి దేవేశ నందినే పరమేశ్వర మహాప్రియతమో నాథ శైలాదిస్తనయో మమ. ఆ ఉమాదేవి ఇలా ఓ దేవేశ, ఓ పరమేశ్వర, ఈ నందుణ్ణి ఆ గణాలకి ఈశ్వరి పదాన్ని మీరు ప్రసాదించండి నాథ. ఈ శీలాద పుత్రుడు నాకు చాలా పరమ ప్రియమైన వాడు, నాకు పుత్రుడితో సమానము. నందీశ్వర ఉవాచ తతః సా శంకరః స్వీయాన్ సస్మార గణపాన్వరాన్ స్వాతంత్రః పరమేశానః సర్వదో భక్తవత్సలః. ఆ నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, సనత్ కుమార, దాని తర్వాత స్వాతంత్రంగా అన్నీ ప్రసాదించగలిగిన వాడు భక్తవత్సలుడైన పరమాత్మ పరమేశ్వరుడి యొక్క సమ్మతాన్ని తీసుకుని మళ్ళీ శ్రేష్టమైన గణాలన్నిటికీ కూడా నాకు గణాధిపత్యాన్ని ఇచ్చాడు. అందుకే ఆయన ఒక్కసారిగా ఈ పదవిని ఇచ్చే ముందు ఆవిడ ఒక సమ్మతాన్ని తీసుకున్నాడు. సర్వదా భక్తుల మీద వాత్సల్యంతో ఉండేవాడు, పైగా స్వాతంత్రుడు. ఇక్కడ స్వాతంత్రుడు అని చెప్పి మళ్ళీ అక్కడ పార్వతీదేవి ఒక సమ్మతిని అడిగాడంటే అర్థం ఏమిటి అంటే, ఇద్దరు విడివిడిగా కనిపిస్తున్నప్పటికి కూడా సామరస్యంగా ఉంటున్న వాళ్ళు, ఇద్దరూ కలిపే ఏదన్నా క్రియ అన్నది జరుగుతున్నది. స్మరణాదేవ రుద్రస్య సంప్రాప్తశ్చ గణేశ్వరః అసంఖ్యాయాత మహామోదాః శంకరాకృతయో కిలాః. గణాల్ని ఒక్కసారిగా పరమేశ్వరుడు స్మరించినంత మాత్రం చేతనే, శివస్మరణతోనే లెక్క పెట్టలేని గణాలందరూ కూడా ఒక్కసారిగా అక్కడికి వచ్చేసారు, ఉపస్థితులు అయిపోయారు. వాళ్ళందరూ కూడా చాలా, ఎందుకు పరమాత్మ నన్ను స్మరించాడు అని ఆనందంతో పరిపూర్ణంగా ఆ గణములందరూ కూడా వచ్చి అక్కడ మళ్ళీ ఎలా ఉన్నారు అంటే ఆ శంకరుడు యొక్క స్వరూపాలుగానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరిపూర్ణంగా వాళ్ళు ఎలా అయితే మనకి ఇంతకు ముందు చెప్పినట్టుగా పార్షదులు ఎవరైతే శివుడి యొక్క భవనం దగ్గర ఉంటారో అక్కడ ప్రతి ఒక్కటి కూడా లోపలికి అంతర్హిత భవనాల్లోకి వెళుతున్నప్పుడు కూడా అందరూ శివస్వరూపాలుగానే ఉన్నారు. వాళ్ళు పట్టుకున్న ఆయుధాల దగ్గర నుంచి, వాళ్ళు వేసుకున్న వస్త్రాల దగ్గర నుంచి, వాళ్ళ రూపురేఖల దగ్గర నుంచి అన్నీ కూడా శివస్వరూపంగానే ఉంటాయి. అంటే భేదం లేని స్థితి, పరిపూర్ణంగా శంకరుడు స్వరూపంలానే ఉన్న ఇటువంటి గణాలందరూ కూడా అక్కడికి వచ్చి ఆయన స్మరించినంత మాత్రాన అక్కడ వచ్చి నిలబడ్డారు ఆనందంగా. ते गणेशाः शिवं देवीं प्रणम्याहुः शुभं वचः ते प्रणम्या करो भद्वा नाथस्कन्ध महाबलाः. ఆ గణాలందరూ వచ్చేసరికి ఆ శివుడు పార్వతి మళ్ళీ ఆ గణాలు ఆ పరమేశ్వరుడికి పరమేశ్వరికి ఇద్దరికి కూడా నమస్కరించి చేతులు జోడించి అక్కడ వినయపూర్వకంగా ఆయన వచనాలు, ఆయన ఆదేశం కోసం ఇక్కడ మళ్ళీ ఆ పరమాత్మతో ఇలా మాట్లాడుతున్నారు గణాలు. దీంతో శివమహాపురాణం శతరుద్ర సంహితలో 7th చాప్టర్లో 25 శ్లోకాలు సంపూర్ణం.